ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన భారత 13వ రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఇక్కడ నిర్వహించుకునేదానికి సహకరించిన మంత్రివర్యులు శ్రీ ఆలం రామనారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన అన్ని వసతులు ఏర్పాటు చేసిన కార్పొరేషన్, ఇరిగేషన్, ఫిషరీ మరియు అగ్ని ఈ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమానికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకి వారి గురువులకు కూడా విక్రమసింహపురి గణేశోత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్కి. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాంట్లో ప్రథమంగా శ్రీ విఘ్నేశ్వర నృత్యనికేతన్ శ్రీమతి నడాదూరు విజయలక్ష్మి నాట్య బృందం చిన్నారుల చేత కూచిపూడి నాట్య ప్రదర్శన ఉంటుంది. చిన్నారులందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాలి. వారి యొక్క కార్యక్రమం అనంతరం హాస్యవల్లరి కార్యక్రమాలు దోర్నాథుల హరిబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. దీపతరంగిణి నృత్య రూపకం విద్యార్థుల చేత ప్రదర్శింపబడుతున్నారు. విఘ్నేశ్వర నృత్యనికేతన్ శ్రీమతి నడాదూరు విజయలక్ష్మి నాట్య బృందం చేత ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది.
శ్రీ విఘ్నేశ్వర నృత్య నికేతన్ శ్రీమతి నడాదూరు విజయలక్ష్మి చిన్నారుల చేత చక్కటి కూచిపూడి నాట్య ప్రదర్శన మనం అందరం తిలకించాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో చిన్నారులను మనం అందరం కూడా అభినందిద్దాం. తర్వాత నెక్స్ట్ తదుపరి కార్యక్రమం సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం సంబంధించినటువంటి డేగల సాంబశివరావు గారి శిష్య బృందం వారి యొక్క నాట్య ప్రదర్శన ఇవ్వబోతూ ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క నాట్య ప్రదర్శన తిలకించవలసిందిగా కోరుచున్నాం. దీనా సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం అధినేత డేగల సాంబశివరావు గారి యొక్క శిష్య బృందం తోటి ఈ యొక్క నృత్య రూపకం ప్రదర్శింపబడుతూ ఉంది.
కంచిలోన నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. కంచిలోన నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను, ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కుండలంత వరములు కూపెడు వాడు. కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కుండలంత వరములు కూపెడు వాడు. కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఆ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దిగివచ్చి వేదిక మీద ఉన్నాడా అన్నట్లుగా ప్రదర్శించారు. సిద్ధేంద్ర యోగి ఏగల సాంబశివరావు గారి శిష్య బృందం వారందరికీ ఒక్కసారిగా మన చప్పట్ల ద్వారా వారిని అభినందిద్దాం. నడూరు విజయలక్ష్మి విఘ్నేశ్వర నృత్యకేతన్ వారి యొక్క చివరి పాట. ఈ పాటతో వారి యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత హాస్యవల్లరి హరిబాబు గారు వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. చిన్నారులు వేదిక మీదకి రావాలి. విజయలక్ష్మి గారు. అంతే అన్న, అది అయిపోయిన తర్వాత మేడం గారు లాస్ట్ అన్న. జలాఢ వేగ గజ్జల ప్రవాహ
स्फुरत्फणामणि प्रवाहदम्ब कुङ्कुमद्रव प्रलिप्तदिग्वधूमुखे मदान्तसिन्दुरस्फुरत्पगुत्तरीय मेदुरे मनोविनोदमद्भुतं विवत्तु भूतकर्तरी ॐ नमः शिवाय सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेखशेखर प्रसूलधूलिधोरणि विदूसराङ्घ्रिपीठं भुजङ्गराजमालया निबद्धजाटचूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखर ललाटचत्वरज्वलद्धनञ्जय स्फुलिङ्गभाविगीतपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्फुटम् करालभालवट्टिकादगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके हराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्ध दुर्गरस्फुरद्गूनिशीतिनी तमप्रबन्धबद्धकन्दर निलिम्पनिर्झरीधरस्तनोतु कृत्तिसिन्धुर कलानिधानबन्धुर श्रियं जगद्गुरनुन्दर प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकारिमप्रभावलं विकण्ठकन्दली रुचिप्रबद्धकन्दरं स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मखच्चिदं गजच्चिदान्धकच्चिदं तमन्तकच्चिदं भजे अखर्व सर्वमङ्गला कलाकदम्बमञ्जरी रसप्रवाहमाधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे स्फुरत्करालभालहव्यवानिमित्तिमित्तिमित्वनं मृदङ्गतुङ्गमङ्गल परिक्रमप्रवर्तित प्रचण्डताण्डव शिव त्रिशक्तिचक्रकल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोडरिष्टरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः धरणारविन्दचक्षुषो प्रजामहिमनेन्द्रयोः समप्रवृत्तिकदा सदा शिवं भजाम्यहम् मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ध्रुवन्धरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् తమ అద్భుతమైనటువంటి కళా ప్రదర్శించినటువంటి చిన్నారులకు ఒకసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుతాం. వీళ్ళ గురువు గారు విజయలక్ష్మి గారు వేదిక పైకి రావాలి. అదేవిధంగా సాంబశివరావు గారు కూడా వేదిక మీదకి రావాలి. దీపా వెంకటమ్మ ఉషమ్మ గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారికి చిరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం.
నృత్యం చేసిన చిన్నారులు అందరూ కూడా మీ గురువులతోటి వేదిక మీదకి రావాలి. మేడం మీరు పైకి వచ్చేయండి అమ్మా. తదనంతరం దోర్నాథుల హరిబాబు గారి చేత హాస్యవల్లరి కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. దయచేసి భక్తులందరూ కూడా ఇక్కడే ఉండి ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించవలసిందిగా కోరుచున్నాను. సిద్ధేంద్ర యోగి డేగల సాంబశివరావు గారు మీ బృందంతో రావాలి సార్. విక్రమసింహపురి ఉత్సవ సమితి గౌరవ సలహాదారులు సురేందర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలి. ఇక హాస్యవల్లరి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. ఆ యొక్క అధ్యక్షులు హరిబాబు గారిని కూడా చిరు సన్మానం మేడం హరిబాబు వారి యొక్క టీంని మేడం గారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. హరిబాబు గారు తెలియని నెల్లూరు ప్రజలు దాదాపుగా ఉండకపోవచ్చు. వారి యొక్క మిమిక్రీ కార్యక్రమాలతోటి అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండిస్తున్నటువంటి పెద్దలు వీరందరూ కూడా ఈరోజు మనకు కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. తర్వాత తదుపరి భాస్కర్ గారికి కూడా మేడం గారు చిరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీను గారికి మేడం గారి చేతుల మీద సన్మానం జరుగుతూ ఉంది. అదేవిధంగా భాస్కర్ గారికి కూడా, తర్వాత జబర్దస్త్ శ్రీనివాస్ మనందరికీ తెలుసు, మిమిక్రీ ఆర్టిస్ట్ ఈయన. చాలా జబర్దస్త్ కార్యక్రమాల్లో కూడా ఈయన మనం పాల్గొనడం చూసుంటాం. వీరిని మేడం గారు సన్మానిస్తున్నారు. కీబోర్డ్ ప్లేయర్ మిగతా భాస్కర్ గారిని కూడా మేడం చిరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. తీసుకోండి. సో భాగ్యలక్ష్మి గారిని మేడం సన్మానం చేస్తూ ఉన్నారు. భాస్కర్ గారిని కూడా మేడం గారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. సతీష్ గారికి కూడా చిరు సన్మానం చేయవలసిందిగా మేడం గారిని అభ్యర్థిస్తున్నాం. తర్వాత కిషోర్ గారిని కూడా మేడం చిరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం.
థ్యాంక్ యూ మేడం. ఉషా మేడం, థ్యాంక్ యూ అమ్మా. హాస్యవల్లరి కార్యక్రమం హరిబాబు గారు తీసుకోబోతున్నారు. హాస్యవల్లరి కార్యక్రమం అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నాట్య మండలి కె శ్రీనివాసరావు ట్రూప్ చేత శ్రీకృష్ణార్జున యుద్ధ ఘట్టాలు పౌరాణిక ప్రదర్శన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ కార్యక్రమాలందరూ కూడా మనం తిలకించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా ఈరోజు శ్రీ గణేష్ ఉత్సవ సమితి సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ వేదిక మీద ఇంత మంచి సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం ఇచ్చిన మా గణేష్ ఉత్సవ సమితి, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కోసం కనువిందు చేసే సాంస్కృతిక ప్రదర్శనలు ఇప్పుడు మీ అందరి ముందు ప్రదర్శింపబడతాయి. మీకు అలాగే మోజీ ది లైవ్ యాక్ట్ 24/7 ఛానల్లో లైవ్ ఇస్తున్నారు, తిలకించవలసిందిగా కోరుతూ, మీ అందరి కోసం మొట్టమొదట సాంస్కృతిక ప్రదర్శనలు ఏమున్నాయనేది ఒక్కసారి అనౌన్స్ చేసి, శ్రీ డేగల సాంబశివరావు గారి శిష్య బృందం, శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం వారి శిష్య బృందం చేత శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. అలాగే మా ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు శ్రీను జబర్దస్త్ శ్రీనుగా మీ అందరి ముందు ఈరోజు నిలబడిన శ్రీను మ్యాజిక్ ప్రదర్శన, అలాగే పాడుతా తీయగా భాస్కర్ బాచి ఈవెంట్స్ ఆధ్వర్యంలో డివోషనల్ ఆర్కెస్ట్రా, అలాగే మా భాగ్యలక్ష్మి మా పాప కూడా వచ్చింది, థ్యాంక్ యూ అమ్మా. ఆర్కెస్ట్రా అందరికీ విజయ్, మిగతా మిత్రులందరికీ వాయిద్య సహకారం అందిస్తున్న వారికి, అలాగే హరిబాబు బృందం, నేనే సార్ అది, నాతో పాటు రవికుమార్, సతీష్, అలాగే కిషోర్, వీళ్ళందరూ కూడా హాస్యవల్లరి ప్రదర్శన మిమ్మల్ని అందరినీ అలరించబోతున్నారు. మాకు చక్కటి అవకాశం ఇచ్చిన మా గణేష్ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకోసం సాంస్కృతిక ప్రదర్శన మొట్టమొదట ప్రార్థనా గీతంతో భాస్కర్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. హలో 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 జై 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 గణేష, జై 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 వినాయక, జై 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 గణేష, జై 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 వినాయక, జై జై జై. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా.
నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా జన్మధన్యం చిన్నారి చెట్టెలుకెల హరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అయ్యో రహయ్య అమ్మా సుతం ఎందరికి లభించురా అయ్యో రహయ్య ఎలుకనికే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయోంచయ్యా దేవా మీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవా హలో హలో శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్ను గణితలొంచరా అయ్యో రహయ్య నిరంతరం మహిమను కీర్తించరా అయ్యో రహయ్య నువ్వెంతనే అహం నువ్వే దండించరా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా మీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవా జై 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 అండా దండా జై విఘ్నేశ్వర జై 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 ఓకే థ్యాంక్ యూ जय गणेश महाराज के जय गणेश महाराज के जय गणेश महाराज के విఘ్నాలు లేకుండా మనం తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సక్రమంగా జరగాలంటే ఆ గణనాథుని ప్రార్థించుకొని మనం కార్యక్రమాలు మొదలు పెడతాం. అలాంటి విఘ్న నాయకుడి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈవేళ సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం ఇచ్చిన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ముందు నవ్వు అనేది 4 విధాల చేటు అనేది పాత మాట అండి. నవ్వు అనేది 40 విధాల గ్రేట్ అనేది నేటి మాట. ఎందుకంటే స్ట్రెస్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మానసిక ఒత్తిడి అది వ్యాపారం వల్ల కావచ్చు, డబ్బు సంపాదనలో కావచ్చు, చదువు వల్ల కావచ్చు, దేని వల్ల వచ్చినా ఆ మానసిక ఒత్తిడిని అధిగమించాలంటే వ్యాయామం అవసరం, యోగా అవసరం, ఇంకొక సాధనం నవ్వు కూడా అవసరం. రోజుకు 5 నిమిషాల పాటు నవ్వుకుంటే మనిషి ఆయుష్ పెరుగుతుందనేది ప్రపంచ డాక్టర్లు చెప్తున్నటువంటి నగ్న సత్యం. దాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మా హరివిల్లు క్రియేషన్స్ పక్షాన సరదాగా మీ అందరి కోసం ఇదే ఎక్కడి నుంచో క్రియేట్ చేసుకొని చేసింది కాదండి, మనలో నుంచి వచ్చిన స్కిట్స్నే మీకు కామెడీ రూపంలో చూపించడం జరుగుతుంది. సెల్ ఫోన్ ఇప్పుడే మా భయ్యా రవికుమార్ గారి చేతిలో నేను చూశాను, ఆల్రెడీ షూట్ చేసుకుంటున్నారు. చాలా ఉపయోగం ఉందండి, దానివల్ల చాలా ఉపయోగం కాదని చెప్పను. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాల్సిందే. కానీ
సెల్ ఫోన్ వల్ల కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంది సార్. ఆ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందనేది మా కోణం. అది ఎలా ఉంటుందని ఒక్కసారి మీ అందరి కోసం. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం. హలో హలో హలో, ఎవడో సార్ ఫోన్ చేస్తాడు, పెట్టేస్తాడు, అర్థమే కదా. ఏందో మీరేం సార్ అట్లా చూస్తే వచ్చేసింది మాకు ఫోన్ ఇక్కడ. కాదు సార్, సెల్ ఫోన్ కొనుక్కొని ఏడుస్తున్నాం ఇక్కడ. మా ఏడుపుకి మీరు బాధ్యులా? మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. ఈ కార్యక్రమానికి హలో హలో, చెట్టు ఎక్కాల్సినట్టుంది సార్ ఇది సిగ్నల్ కోసం. చెరువు పక్కన ఉన్నా కూడా రాకపోతే ఎట్ట సార్ ఇది? ఎయిర్టెల్ అట్టే ఉంది, అన్నీ అట్టే ఉన్నాయి సార్. మీరు మాట్లాడండి సార్. మీరు ఎందుకు సార్ ఆపుతారో? ఈడెవడో నాకు మిస్డ్ కాల్ ఇస్తాడు సార్. నేనే పెద్ద ఇది, ఈడు నాకు మిస్డ్ కాల్ ఇస్తాను మమ్మల్ని ఫోన్ చేయమనా? మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. ఈ సందర్భంగా మీ అందరినీ ఉద్దేశించి నా సంగతి తెలియదు నీకు. కంటి చూపుతో కాదు, పిస్టల్తో వేసేస్తా ఏమనుకుంటున్నావు నువ్వు? పెట్టేరా ఫోను, పెట్టే. ఎవడా ఏమో సార్, పొద్దు నుంచి 100 సార్లు చేశాడు సార్ ఫోను. ఏం కావాలంటే వాడికే? హీరోయిన్ శ్రీలీల ఫోన్ నెంబర్ కావాలంటే వాడికి. ఉంటే ఈరాదా? ఏమన్నా మా మేనత్త కూతురా? మీ దగ్గర ఉంటే ఇవ్వండి సార్. నాకు మాత్రం మా మేనమామ కూతురా? లేకపోతే ఎందుకు సార్ అయితే ఉచిత సలహాలు ఇస్తారు? అయితే మా దగ్గర ఎందుకు ఉంటుంది ఫోను? మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. ఈరోజు నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నా. రేయ్ హలో రేయ్, ఇక్కడ నీ ఒక్కడి దగ్గరే కాదు, అందరి దగ్గర ఉంది సెల్ ఫోను. వాళ్ళందరి దగ్గర ఉంది, నీ దగ్గర ఉందో ఏదో చూపించు. పెద్ద బిల్డప్ ఇస్తున్నావు ఇందాక నుంచి నువ్వు ఇక్కడ. ఇదిగో అది డొక్కు ఫోన్లే, అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ సాడ్ సాంగ్ ఫోన్ ఇది. ఏం ఫోనా? సాడ్ సాంగ్. తిక్కమహోడా, అది సాడ్ సాంగ్ ఫోన్ కాదు, అది శాంసంగ్ ఫోన్. అది పేరు కూడా తెలీదు. శాంసంగ్ ఇదే? అమ్మినోడు కూడా అదే చెప్పాడు సార్. వాడు ఏందో పండు. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. మీరెందుకు సార్ జెండు బాంబు పూసుకుంటారు? మాట్లాడండి సార్. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, రేయ్ హలో రేయ్, ఓయ్, దూరంగా పోయి మాట్లాడుకోపో. ఏ దూరంగా? దూరంగా పోయి మాట్లాడుకోపో. నువ్వు అంటే ఇరగాళమ్మ గుడి దగ్గర ఫోన్ వస్తే రాజరాజేశ్వర అమ్మవారి గుడి దగ్గర మాట్లాడుకుంటారు ఎవరన్నా? ఏం సార్ నాకు అర్థం కాదు. ఫోన్ దేనికి కొనుక్కుంటామండి? ఎక్కడున్నా సరే మాట్లాడుకోవచ్చు దీంతో. 10,000, 20,000, 50,000 పెట్టి సెల్ ఫోన్ దేనికి కొనుక్కుంటాం సార్? దేనికి కొనుక్కుంటాం? చూడు, నీకాడ 10,000 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. నేను 1,00,000 దాకా చెప్పాలి, మధ్యలో మీ నాయన ఇస్తాడు 50,000. 10,000, 20,000, 50,000 పెట్టి సెల్ ఫోన్ దేనికి కొనుక్కుంటాం? ఫోన్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? గంటలో ఇస్తా అన్నావు, వారం రోజులు అయింది ఫోన్ తీసుకొని తిరిగి ఇచ్చేదిలే. ఫోన్ ఏంటి అంటే ఆ ఫోన్ కూడా నీది కదా? అది కాదు, వాడితే. అది నచ్చితే ఆరోగ్యానికి మంచిది నవ్వు. గట్టిగా చప్పట్లు కొట్టినా కూడా ఆరోగ్యమే. గట్టిగా మా కళాకారులందరినీ ఆశీర్వదిస్తూ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంకొక స్కిట్ చేసి మళ్ళీ పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. ప్రపంచవ్యాప్తంగా నాకు మంచి పేరు తీసుకొచ్చిన స్కిట్టు, మన నెల్లూరులో తయారైన స్కిట్టు. ఆ స్కిట్ని మీ అందరి ముందు ఒకసారి, మామూలుగా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ కరెక్ట్గా సమాధానాలు చెప్తే ఉద్యోగం వస్తుంది సార్. తిక్కగా చెప్తే ఎలా ఉంటుంది రెండో కోణం, అది ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. హలో శంకర్, ఆఫీస్కి వచ్చాయమ్మా. ఇక్కడే ఉన్నా. వచ్చాయి. నమస్కారం సార్. నమస్తే. ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? బాబు, ఇది మురిగిపోయిన కంపెనీ కాదు, మురుగప్ప అండ్ కో కంపెనీ. ఎవడ సార్ బోర్డు రాసింది బయట? వాడు బాగానే రాశాడు, నువ్వు బాగా చదివి లోపలికి రా. ఓ, మనకే చేత కాలేదంటారా? మీరేం సార్ ఇక్కడ? ఈ కంపెనీ జనరల్ మేనేజర్ని. ఏందో అంత వచ్చి చెప్తే కానీ తెలీదా మాకు జనరల్ మేనేజర్ అని? మీరా? ఇంతకు ఏం కావాలా? ఇక్కడ ఏదో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట కదా? ఇదిగో, ఈ కంపెనీలో జనరల్ మేనేజర్ని నాకు తెలియకుండా ఉద్యోగాలు ఖాళీ ఎలా ఉంటాయా? ఉద్యోగం ఉన్నోడికి నీకేం తెలుస్తుంది? నొప్పే. లేని వాళ్ళకి మాకు గది తెలిసేది నొప్పే. ఇందా ఏంది ఇదే? అప్లికేషన్. ఓ, బయోడేటానా? ఓ, ఏంది ఖాళీకి ఇచ్చావా? ఏం చేయాలా? ఫిలప్ చేసి ఇవ్వాలా. ఏం పడొస్తున్నావు నువ్వు? ఏడా ఎవరి అప్లికేషన్ వాళ్ళే ఫిలప్ చేసి ఇవ్వాలా. ఇప్పుడు తెల్ల పేపర్ మీద బులుగు పెన్నుతో రాస్తే పలానా భాస్కర్ రెడ్డి రాశాడు, పలానా హరిబాబు రాశాడు, పలానా రవి రాశారు, అక్కడ రాసుకోండి. భలేవాడివే. సరే, మీ ముత్తాత పేరు చెప్పు. వాడికి కూడా ఇస్తారు జీతమా? ఆయనకి ఎందుకు ఇస్తారు?
ఉద్యోగం చేసేది నేనైతే మా ముత్తాత పేరు ఎందుకు నాకు అర్థం కాలేదు నీకు. ఇది కంపెనీ రూల్ అయ్యా, చెప్పాలా? మీ ముత్తాత పేరు చెప్పు. లయన్. లైనా? ఇదేం పేరు? అదే పేరు. మీ తాత పేరు? లెజెండ్. మీ పెదనాన్న పేరు? గౌతమి పుత్ర శాతకర్ణి. మీ నాన్న పేరు? సమరసింహారెడ్డి. అరే, మీ అమ్మ కడప రెడ్డమ్మా? కాదు కాదు, మామూలు రెడ్డి. మొత్తం సినిమా పేర్లని తీసుకొచ్చి మీట్లో పెట్టుకున్నారా? ఏంది సార్ ఇప్పుడు పెట్టుకున్నారు సార్ వాళ్ళ పేర్లు, మాకెప్పుడో ఉన్నాయి ఆ పేర్లన్నీ. భలే. వాళ్ళు పెట్టుకుంటే మమ్మల్ని అడుగుతారు ఏంది? భలే పేర్లే. సరే నీ పేరు చెప్పు. పండుగాడు. వీడు కొడితే దెబ్బే తగలదు, ట్యాగ్ లైన్. పండుగాడేంది సార్ ఇప్పుడు పెద్ద పేరు ఉంటుంది ఇంట్లో, అంత పెద్ద పేరు పెట్టి పిలుచుకుంటామా? రాజా, కుస్కు, పున్ను, కున్ను అని పిలుచుకుంటామా లేదా? అలాగే మాకు కూడా పండుగాడని పెట్టారు. బాబు, ముద్దు పేర్లు మొద్దు పేర్లు అక్కర్లేదమ్మా. ఆ. నీ అసలు పేరు చెప్పు. రాసుకొని కర్మ నేనేం చేసేది ఇంకా. చెప్పు. అసలు పేరే కదా? అసలు పేరే రాసుకో. చెప్పు. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒట్టికాసులవాడ ఆపద ముక్కలవాడ అలివేలమంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్. అంతేనా? ఇంకేమైనా ఉందా? కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందట మా నాయనమ్మ. పోయే లోపల పెడతాను సార్. వద్దులే, దీనికంటే ఆ పండుగాడు మేలు. నేను చెప్పింది అదే. నెల్లూరు మీదే భలే ఎక్స్ట్రాలు ఉన్నాయి నీ దగ్గర. సరే, వయసు? అసలుదా సర్టిఫికేట్లోదే? అసలుదేంది? అసలుదంటే మా ఊళ్ళో పెద్ద గాలివాన వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట. ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట. చెట్టు అది? కనకాంబరాల పూల చెట్టు. గమ్ముగుండా, అదొక చెట్టు. మళ్ళీ ఇది పడిపోవడానికి ఒక పెద్ద గాలివాన. ఏం సార్ తీసేస్తారు కనకాంబరాల పూల చెట్టుని? ఆడవాళ్ళకి ఏం మేడం ఎంత ఇష్టమైన పూలు అవి? చెప్పండి మేడం ఇంకొకసారి. ఏం సార్ కనకాంబరాల పూల చెట్టు గాలివానకి పడిపోదండి? చెప్పండి సార్ మాట్లాడుకోసారి. అది వద్దులే, సర్టిఫికేట్లో చెప్పు. సర్టిఫికేట్లు వడదంటే రాసుకోండి. ఆగస్టు 15, 1947. అది స్వాతంత్రం వచ్చిన రోజు కదా. ఆ రోజు ఎవరు పుట్టరా? ఏం సార్ మీరు పండగ పుట్ట ఎవరు పుట్టరా? రాసుకోండి సార్. అడ్రస్ 2-22 డివైడెడ్ బై 222 మైనస్ 2222 ప్లస్ 22,222 ఒక చుక్క పెట్టి బ్రాకెట్ మొదలు పెట్టి 22,22,22,222. అరే, ఇంత పెద్ద అడ్రస్ యాడైనా ఉంటుందా? ఉంది. మేము గోడకు సున్నం వేసుకుంటే కార్పొరేషన్ వాళ్ళు మొత్తం అదే నంబర్ రాసిపోయారు. అది వద్దులే, ఏదైనా చిన్నది చెప్పు. ఇంకా 108 రాసుకోండి. అది అంబులెన్స్ నెంబర్ కదయా? వద్దంటాడా ఏం సార్ ఎవరన్నా? రాసుకోండి సార్. చదువు? ఐఏఎస్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు వాళ్ళు. ఐపీఎస్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు. ఐఎఫ్ఎస్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు. ఏమో పాపం, దాన్ని 10th క్లాస్ పాస్ కావాలంట కదా. 10th క్లాస్ కూడా పాస్ కాలేదు నీకు ఉద్యోగం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన నెల్లూరులో పుట్టిన స్కిట్. ప్రపంచవ్యాప్తంగా వైరల్ ఇంకా కొన్ని దీంట్లో ఉన్నాయి సార్, కానీ ఇది వేదిక కాదు, అందువల్ల కొన్ని చేయలేదు దాంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా ఒకసారి చప్పట్లు. డేగల సాంబశివరావు గారి శిష్య బృందం ఒక్కసారి వేదిక మీదకి వచ్చి ప్రదర్శన. కూచిపూడి గ్రామం నుంచి నెల్లూరుకు వచ్చి ఇక్కడ చాలామంది శిష్యుల్ని తయారు చేసి కూచిపూడి నృత్యానికి ఒక వన్నె తెచ్చినటువంటి శ్రీ డేగల సాంబశివరావు గారి శిష్య బృందం మీ అందరి ముందు శాస్త్రీయ నృత్య ప్రదర్శన. విన్నపాలు వినవలే వింత వింతలు
విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు శుక్రవారము గడియలేడింత అంటియల మేడు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటియల మేడు మంగ అండనుండే స్వామిని కంటి తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 ఉయ్యాల
ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జం 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 మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జానగపతిపై చల్లేరటి వలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర హారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధముడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర దత్తధిత్త జనుతాం కృతగడగడతాం దత్తధిత్త జను తదింతగడతాం తదిత జను తజను తదింత తద్దిం గణత తద్దిం గణతం తరగడగడ పింకపు కూటమి తెనగెటి చెమటల పంకపు కూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు 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 జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా చప్పట్లు. చాలా చక్కటి ప్రదర్శన. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ వారి కళ్యాణ వైభవాన్ని మనకు కన్నులారా చూపించినటువంటి శ్రీ డేగల సాంబశివరావు గారి శిష్య బృందం, సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం విద్యార్థులకి ఆశీస్సులు అందజేస్తూ మీ అందరి ముందు మళ్ళీ పాడుతా తీయగా భాస్కర్ గారు బాచి ఈవెంట్స్, మా భాగ్యలక్ష్మి గారు ఇద్దరు కలిసి ఆ శ్రీరాముణ్ణి స్తుతిస్తూ మనందరి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తూ వారి ప్రతిభను మెచ్చుకుంటూ స్వామివారిని కాంక్షిస్తూ రవికుమార్ గారు, అయ్యా రవికుమార్ గారు వారు వేదిక మీదకి విచ్చేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత, అలాగే లయన్స్ క్లబ్ బాధ్యులు. సభకు నమస్కారం. నిజంగా ఒక 1 అవర్ నుంచి కూర్చున్నాం. ఈ పాప నా పక్కనే కూర్చొని ఉంది. వీళ్ళు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తుంటేనే వీడియో తీస్తేనే హరిబాబు గారు పట్టేసుకున్నారు. 10 సెకండ్ల వీడియో తీసింది.
అంత అద్భుతంగా ఉండింది. వీళ్ళ డ్యాన్స్ కోసమే కూర్చోన్నాం. చాలా అద్భుతంగా చేశారు నాన్న, నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు గమనించలేదు కానీ నేను పక్కనే కూర్చొని మిమ్మల్ని వీడియో తీసుకున్నాను. చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళ యొక్క మాస్టర్కి ప్రత్యేక అభినందనలు, నిజంగా ప్రత్యేక అభినందనలు. ఆ ఫీలింగ్స్ అమ్మ మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఫీలింగ్స్ అందరి పిల్లల్ని గమనించాను. వాళ్ళకి ఇంకా కూడా కోలాటానికి సంబంధించి స్టిక్స్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. వాళ్ళు లేకుండా యాక్షన్ చేశారు పాపం, ఇచ్చుంటే బాగుండే అనిపించింది. నిజంగా అందరి పిల్లలు కూడా చాలా అద్భుతంగా ఈరోజు డ్యాన్స్ చేశారు. చాలా అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, జీవితంలో మీరు అనుకున్నది సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పాప ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే ఈరోజు కఠోర శ్రమ తర్వాతే ఇంత ప్రదర్శన ఇవ్వగలరమ్మా. ఊరికే చిన్న మాట కాదు ఇది. ఇందా నుంచి ఆ బరువును మోస్తూ ఆ వేషం వేసుకొని ఇంతసేపు వెయిట్ చేస్తూ మన కోసం ప్రదర్శన ఇచ్చారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా సాధిస్తారు. ఖచ్చితంగా మీరు కోరుకోండి తల్లులారా, ఏదనుకుంటే సాధిస్తారు. ఇది నా గ్యారంటీ. వాళ్ళు రాసి పెట్టుకుని నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఏది అనుకుంటే ఈరోజు రాసి పెట్టుకున్న పుస్తకంలో అది మీరు జీవితంలో సాధిస్తారు, దాంట్లో డౌటే లేదు. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్. మీ చల్లటి ఆశీస్సులు అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఒక్క ఫోటో రానా సార్, మీరు కూడా శేషు గారు వారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ, అలాగే నటరాజు గారు నేను ధన్యవాదాలు సార్. రవికుమార్ గారు, శేషు గారు, నటరాజు గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఒక్కసారి మనందరి ఇష్టదైవం శ్రీరామచంద్రుడిని ఒక్కసారి తలుచుకుని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ అందరి ముందుకి భాస్కర్ గారి బృందం హలో 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 చెక్ హలో 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 జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యమే ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముని స్వాగతాల పలికి రాజ్యమేలమని ధర్మదేవతి రాగమాల పాడి నాలుగు వేదముల తన్మయత్వమున జలది మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదక పూలవాన కురిసే
రాజ్యమకుటమే నొసగిలి నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శతో పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేనువన్ వ్యోమసీమ చాటే రామ శాసనము పెరుగులేనిదని జలది బోధ చేసే రామ దర్శనము జన్మ ధన్యమని రాయగోడ తెలియందే రామరాజ్యమే పౌరులందరి నీతి పాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి భక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం శ్రీరామచంద్రుడే లోక రక్షణి అంతరాత్మ పలికి జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పవనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యమి ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక థ్యాంక్ యూ ఇంకొకసారి నా కోసం భాస్కర్ బృందానికి భాగ్యలక్ష్మికి భాస్కర్కి గట్టిగా. ఆర్ట్ అనేది గాడ్ గిఫ్ట్ అండి. చిన్నపిల్లలు దాదాపు 5:30 నుంచి వాళ్ళ డ్రెస్సులు వేసుకొని మేకప్ చేసుకొని వచ్చి కూర్చొని ఇక్కడ ప్రోగ్రాం జరిగినంత వరకు అలానే ఉండడం అనేది నిజంగా చాలా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానమ్మా. భగవంతుడు మళ్ళీ మీ అందరికీ మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు జబర్దస్త్ శ్రీనుగా పేరు తెచ్చుకున్న మా మిత్రుడు నెల్లూరుయుడు జీ తెలుగులో ఒక కామెడీ షో ద్వారా మీ అందరికీ చిరపరిచితుడు శ్రీను సరాబు శ్రీనివాస కుమార్ మీ అందరి ముందు మ్యాజిక్ ప్రదర్శన మీకోసం. హలో హలో అంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ సమయం ఇచ్చారు నాకు. మరి తక్కువ సమయంలో మీకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చూపించాలనే ఉద్దేశంతో మ్యాజిక్ గురించి తెలియజేసే ముందుగా నాకు మ్యాజిక్ షో నేర్పించినటువంటి మా గురువు గారు ఒమ్మిన సురేష్ గారికి, టైగర్ మహమ్మద్ గారికి, వీళ్ళందరికీ, సువర్ణరాజు గారికి, అదేవిధంగా ఎన్ఆర్ కరెంట్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తున్నాను. మ్యాజిక్ అంటే ఇందులో మాయలు కానీ మంత్రాలు కానీ ఏమీ ఉండవండి. కేవలం నా యొక్క హ్యాండ్ ట్రిక్స్ తోటి మీ అందరికీ కూడా ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యపరిచేదని మ్యాజిక్ అని తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఐటెం చేస్తూ ఉంటాను, మీరు ఐటెం చూస్తూ ఉండండి. నచ్చినప్పుడు గట్టిగా చప్పట కొట్టండి, లేకపోతే వెనకాల మా సింగర్లు ఉన్నారు వాళ్ళని కొట్టండి. అదే ముందు నేను కూడా ఉన్నా, నన్ను కూడా కొట్టండి. థ్యాంక్ యూ. స్టార్ట్ మ్యూజిక్. ఓకే, ఒక్క నిమిషం. శ్రీ అమీర్ జాన్ గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, పెయింటింగ్లో మన నెల్లూరుకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ షేక్ అమీర్ జాన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా 25 కళా సంఘాల్లో వాళ్ళు కన్వీనరు, వారిని కూడా వేదిక మీదకి గట్టిగా ఒక్కసారి. గోల్డ్ రికార్డ్ అంటే చిన్న విషయం కాదు. పెయింటింగ్లో మన నెల్లూరుకి మంచి పేరు తీసుకొచ్చిన చాలామంది కళాకారులు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరికీ
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. శ్రీను స్టార్ట్ మ్యూజిక్. Rumba, go.
있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 섹시 레이디 오빤 강남스타일 섹시 레이디 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선호해 점잖아 보이지만 놀 땐 노는 선호해 내가 되면 완전 미쳐버리는 선호해 근육보다 사상이 울퉁불퉁한 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 섹시 레이디 오빤 강남스타일 섹시 레이디 비는 놈그 위에 나는 놈 베이베 베이베 나는 뭘 좀 아는 놈 비는 놈그 위에 나는 놈 베이베 베이베 나는 뭘 좀 아는 놈 What I'm saying 오빤 강남스타일 섹시 레이디 오빤 강남스타일 섹시 레이디 오빤 강남스타일
కొద్దిగా వెనక్కి కొంచెం లైవ్ ఇస్తూ ఉన్నారు. ఒకసారి వైర్లన్నీ కొంచెం నా పిల్లలు కొద్దిగా వెనక్కి కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గట్టిగా ఒకసారి సీనుకు చప్పట్లు గట్టిగా. కొంచెం వెనక్కి ఉండాలి, వైర్లు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలందరూ కూడా. హలో షాక్ కొడుతు జాగ్రత్త. కొంచెం వెనక్కి. ఇంకా నాన్న నువ్వు కూడా రా, చెప్పులు కూడా లేనట్టున్నాయి నీకు. వెనక్కి వెళ్ళండి ప్లీజ్. గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్. డబ్బా నిండా యాపిల్స్ తీసుకొచ్చాడు, జాగ్రత్త. ఈసారి టిఫిన్ క్యారియర్ లేస్తాడంట, మీ ఇష్టం. తర్వాత
హలో హలో లాస్ట్ అండ్ ఫైనల్ నా స్పెషల్ ఐటమ్. నా పేరు జాదూగర్ శ్రీనివాస్, కళాకారుల కాలనీ, భుజభుజి, నెల్లూరు. 9440640564 ఇది నా సెల్ నెంబరు. మీ అందరి కూర్చేతి పైన నా అడ్రస్ ప్రింట్ అయ్యేటట్టు లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూర్చేసి శుద్ధంగా తుడుచుకోండి. నేను మంత్రానుదేశం చేస్తూ ఉంటాను. మీ కూర్చేతి పైన నా అడ్రస్ ప్రింట్ అవుతుంది. కూర్చి స్ట్రైట్గా లేపండి అందరూ కూడా స్ట్రైట్గా. అలాగే అబ్రక దబ్రా దబ్రక అబ్రా, గట్టిగా ఇసార్లో పండి, గట్టిగా అబ్రక దబ్రా దబ్రక అబ్రా. మీరందరూ నాకు టాటా చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన హరిబాబు గారికి మరి కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ వస్తాడు, కుడుములు చేసుకుని వస్తాడు. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి వారికి మాకు ఇంత మంచి చక్కటి సాంస్కృతిక వేదికనిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేద్దాం. వీడేమో నీ ఫ్యాను, అర్థమైందా? నేనేమో నీకేసి. గట్టిగా ఒకసారి సీను ఒక చప్పట్లు. చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ. ఓకే సీను, థ్యాంక్ యూ. తర్వాత ఒక్క కామెడీ స్కిట్ మీ అందరి కోసం సతీష్ కుమార్. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు రెడీగా ఉండాలి. డేగల సాంబశివరావు గారి శిష్యుల బృందం. చదువు చాలా ముఖ్యమండి. కూర్చోవాలి. ప్రోగ్రాం చాలా ఉంది. మీ అందరు ఎంజాయ్ చేసే ప్రోగ్రాం. హ్యాపీగా అందరూ కూర్చొని, మనకు ఎన్నో పనులు ఉంటాయి కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూస్తే కనీసం ఒక నెల రోజుల పాటు ఆ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసిన ఆ జ్ఞాపకాలు పోకూడదు. అందుకే మీకు అందరికీ ఎంటర్టైన్మెంట్ చక్కగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందరూ కలిసి ఈ వినాయక ఘాట్లో ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరు కూర్చోవాలి, నిశ్శబ్దంగా ఉండాలి. కూర్చోవాలి. పాప మీరు కూడా కూర్చోవాలి నాన్న. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోవాలి. చదువు అనేది చాలా ముఖ్యమండి. ఏం సార్, అవునా? చదువు లేకపోతే ఏమీ లేదు. చదువు లేనివాడు వింత పశువు. కాబట్టి ఆ చదువుకోకపోతే ఎలా ఉంటుంది? అలాంటి ఒక స్కిట్టు మీ అందరి కోసం. ఒక అమెరికా నుంచి ఒక దొర మన ఊరికి వచ్చాడు. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చెందిన, మన నెల్లూరుకు చెందిన ఒక గ్రామంలో ఆయనకు భోజనం పెట్టారు. ఆ భోజనంలో మినుముల పచ్చడి అనే ఐటెం ఒకటి నచ్చింది ఆ అమెరికా దొరకి. ఆ పచ్చడి ఎలా తయారు చేస్తున్నాడని వాడు అడుగుతున్నాడు. వీడికేమో తెలుగు రాదు, వాడికేమో ఇంగ్లీష్ రాదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీ అందరి కోసం ఒక్కసారి గట్టే స్లో దయచేసి నానా ప్లీజ్ కూర్చోండి. మీకు అందరికి కూడా సైలెంట్గా ఉంటే ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓ మ్యాన్ హలో. ఏం పోలో ఏందిరా నీ బాధ? పొద్దు నుంచి చూస్తున్నాను రా. మా ఊరి సర్పంచ్ అయ్యా, ఈయన అమెరికా నుంచి వచ్చాడు, మీ ఇంట్లో భోజనం పెట్టమని అంటే భోజనం పెట్టాను రా. పొద్దు నుంచి చూస్తున్నా. ఏందిరా నీ బాధ? డిన్నర్ ఇస్ వెరీ నైస్. డిన్నర్ ఏందిరా? డిన్నర్ భోజనమా? వెరీ నైస్. బాగుంది. వెరీ నైస్. ఏం చేయమంటారు ఇప్పుడు? ఇన్ దట్ వన్ ఐటమ్ ఇస్ దేర్. వాట్స్ కాల్డ్ పచ్చడి. నీ దెబ్బకి మైక్ కూడా పోయింది కదా. వాట్ మ్యాన్? నీ దెబ్బకి మైక్ కూడా పోతుంది కదా. తీసుకో. హలో. రైట్. Sound ఓకే పెంచు, ఓకే sound ఓకే పెంచు. ఇప్పుడు ఈయనకి అది నచ్చిందంట, అంతే కదా? భోజనం బాగుందా నీకా? యా పచ్చడి. పచ్చడి కాదురా, నీ నోట్లో పడి నాశనం అయిపోయింది పదమా. మినుముల పచ్చడి. ఏనుగుల పచ్చడి. ఏనుగుల పచ్చడి. ఏనుగులు వేసి తొక్కాంరా. ఏ మంచిగా నువ్వు. ఆ మినుముల పచ్చడి, ఏనుగుల పచ్చడి. ఏనుగుల పచ్చడి ఏం చేయమంటావు ఇప్పుడు? హౌ యు ప్రిపేర్ టు ఈట్?
ఏంద్రా ఎవడన్నా పచ్చట్ల పేపర్లు వేస్తారంటారా రే? I'm not asking about paper, man. How you prepare to eat? ఏంది పచ్చడి తయారు చేసే విధానమా? Prepare. అదే తయారు చేసే విధానం. Ah. మినుముల పచ్చడి ఎలా తయారు చేస్తారు? ఒరే నీకేమో తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు. సరే చెప్తా విను. మినుముల పచ్చడి తయారు చేసే విధానం. పొయ్యి దాచ్. Man, what poi? రే మొదల మొహమడా, పొయ్యి తెలీదా? పొయ్యి తీసుకురా. Poi thatch? పొయ్యి దాచ్ కింద బ్యాట్స్. What can the bats? కింద పెట్టరా పొయ్యా? కింద పెట్టు, కింద బ్యాట్స్. Can the bats? పొయ్యిలో కట్ల బ్యాట్స్. What cattle? ఒరే ఏదో ఒక కట్టెలు పెట్టరా, యాప కట్టెలు ఏదో ఒకటి, చింత కట్టెలు ఏదో ఒకటి పెట్టరా స్వామి. కట్ల బ్యాట్స్. Cattle bats? కింద నిప్పు బ్యాట్స్. Oh, Nippo battery. నిప్పు బ్యాటరీ, ఎవరిడే బ్యాటరీ కలిపి 2 పొయ్యి దాంట్లో. నిప్పు అగ్గిపుల్ల ఎలిగేట్స్. Agipula, what agipula? అగ్గిపుల్ల అంటే ఏం చెప్పేదిరా నీకు రే? అగ్గిపుల్ల ఎలిగించరా, ఎలిగేట్స్. Alligates? పొయ్యి మీద బాండల ప్యాట్స్. What bundle, man? బాండలు ఉంటుందిరా. వాట్ బాండలు అంటే ఏం చెప్పేది? నీ మొహం ఉన్నట్టుంటుంది, 2 చెవులు ఉంటాయి, గుండ్రం ఉంటుంది, నీ మొహం ఉన్నట్టుంటుంది. బాండల ప్యాట్స్. Bundle blades? బాండల్లో నూనె పోష్. What noon poi? నూనె పోయిరా దాంట్లో. నూనె పోయి ఇదేదో ఒక నూనె కదా, రిఫైండ్ ఆయిల్, శనగ నూనె, ఏదో ఒక నూనె పోయి. Noon posh. పోష్. Posh. మినుములు మిరపకాయలు యాష్. ఏనుగుల ఎంటరకాయలు వేసి తొక్కు దొరుకుతుంది. ఏనుగుల ఎంటరకాయలు ఏందిరా స్వామి? మినుముల మిరపకాయలు ఏష్. బాగా పొడుగు గంట తీసుకోవచ్చు. What gante? గంటే చిల్లులు గంటే. Oh, chili chicken. చిల్లీ చికెన్ మళ్ళీ తిందు రారా. చిల్లీ చికెన్ కాదురా, చిల్లులు గరిటె తీసుకురా. గరిటె That's? మినుముల మిరపకాయలు బాగా ఏం. Oh, you are doing disco dance. Yeah? Disco dance? బాలు మీ ఇంటికి పంపిస్తా. నీ గాయత్రంతో వచ్చిందా? ఇప్పుడే పంపిస్తా చెప్తున్నా. ఏందిరా నీక? నేను ఇంత కష్టపడి మినుముల మిరపకాయలు ఆన్సర్ అంటే డిస్కో డాన్స్ లా కనపడుతుందా నీక? ఏంచు బాగా ఏం. No, you are doing break dance. Break dance. బ్రేక్ డాన్స్ అంటాయి. ఒరే ఏంచురా దాని మినుముల మిరపకాయలు ఏంచురా. Okay, ఏంచ్. బాండ తీసుకో. బాండ. What banda? నీ నెత్తి మీద వేసుకొడితే పగిలిపోద్ది గుండు. బండ. Gund, James Bond. జేమ్స్ బాండ్ ఎందుకు వస్తాడు పచ్చడి చేయడానికి? ఏందిరా భాస్కర్ రెడ్డి గారు ఏడ పంపించారు సార్? నాకు అర్థం కాలేదు. మీరు జేమ్స్ బాండ్ కాదురా, బండ. రాయి. Oh, Aishwarya Rai. Okay. వాళ్ళ కొట్టాడు రా అమితాబ్ బచ్చన్ ఇద్దరిని మనల్ని. ఐశ్వర్య రాయ్ ఎందుకు వస్తుందిరా? ఏందిరా నువ్వు? ఆ మినుముల మిరపకాయలు బండ మీద పోష్. బండ తీసుకోవచ్చు. నూరు. Woman, what? Anuro. What is that? ఏం చెప్పాలరా నీక? 100 అంటే 100 ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? 100. 100 100 చదలబా. నీకు చెప్పాను. థ్యాంక్ యూ గట్టిగా. Thank you very much. ఈ నెల్లూరు మాండలికంతో చాలా మంచి పేరు తీసుకొచ్చినటువంటి స్కిట్. వెంకయ్య నాయుడు గారికి మన నెల్లూరు జిల్లా అన్న, నెల్లూరు మాండలికం అన్న చాలా ప్రీతి. వారికి ఈ స్కిట్ని అంకితం చేస్తున్నాం ఈ వేదిక మీద నుంచి. అంటే నెల్లూరు మాండలికం ఎంత బాగుంటుందంటే, మన నెల్లూరు మాండలికం మన భాష, మన మాతృభాషలో చాలా అందమైన భాష, అందమైన మాండలికం నెల్లూరు మాండలికం. సో దాన్ని ఆసరాగా చేసుకొని ఈ స్కిట్ చేయడం జరిగింది. గట్టిగా సో ఐ రిక్వెస్ట్ మన డేగల సాంబశివరావు గారి బృందం మరొక నృత్య ప్రదర్శన మీ అందరి కోసం. తర్వాత భాగ్యలక్ష్మి గారు మరొక కనకదుర్గమ్మ అమ్మవారి పాట, ఎందుకంటే పక్కనే ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు. తర్వాత పౌరాణిక నాటక రంగంలో పేరెన్నిక కన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నాట్య మండలి కె శ్రీనివాసరావు గారి బృందం ట్రూప్చే శ్రీకృష్ణార్జున యుద్ధ ఘట్టం పౌరాణిక ప్రదర్శన కూడా ఉంటుంది. ఇది కూడా మన సంస్కృతిలో ఒక భాగం, పౌరాణిక నాటకం. మీ అందరూ కూడా ఉండి వారిని కూడా ఆశీర్వదించాలి. పౌరాణిక నాటక ప్రదర్శన ఉంది, అది కూడా చూసి మనందరం ఎంజాయ్ చేయాలి. చూసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్ళాలి.